నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజు అయితే ఫుల్ చలి పెడుతుందండి. మార్నింగ్ నుంచి చల్ల గాలి పెడుతుంది. మాకైతే చల్ల గాలికి ఏం చేసుకొని తినాలా అని ఈరోజైతే నేను ఎగ్గు ఆనియన్స్ కర్రీని చేశానండి. వేడి వేడి రైస్లో ఎగ్గు ఆనియన్ కర్రీని చేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చూడండి, చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఏం లేదండి, చెప్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని, జీలకర్ర రెడ్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫీవర్ వచ్చినప్పుడు కానీ, జలుబు అయినప్పుడు కానీ, మన నోటికి రుచి లేనప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లంచ్ బాక్స్లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగినంతగా కారాన్ని, ఉప్పుని వేసేసుకొని మొత్తం మిక్సీ అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసుకున్నానండి. పొట్టు తీసిన తర్వాత ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఎగ్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చండి. డైరెక్ట్ ఉడికించుకొని కర్రీలో వేసేసుకోవచ్చు. నేనైతే బాగుంటుందని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని కర్రీలో వేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఉడికించిన ఆనియన్ కర్రీలో మూత తీసుకొని 4 ఎగ్స్ని వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీకే అర్థమవుతుంది. వైట్ రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. జలుబైన వాళ్ళకి కానీ, ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ, నోటికి రుచి లేని వాళ్ళకి ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేనైతే వేడి వేడి రైస్లో చలి పెడుతుంది, ఫుల్గా చల్ల గాలి వస్తుంది. మార్నింగు ఏం చేయాలా అని చెప్పి ఈవినింగ్ ఇలా చేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. వేడి వేడి రైస్లో ఆనియన్ ఎగ్ కర్రీని వేసుకొని తింటున్నానండి. ముద్ద నేట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలాంటి కర్రీని వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చేసుకొని తినుంటారు మీరు, కానీ ఆ టేస్ట్ నేను చెప్పనవసరం లేదు. ఒకవేళ చేసుకోకపోతే చేసుకొని తినండి అని చెప్తున్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సూపర్గా ఉంది. షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడం